NMMS ఒక వెన్ డయాగ్రామ్ ఇవ్వబడ్డాయి. ఇట్లా 3 9 7 6 2 5 ఈ సర్కిల్ను పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు. ఈ రెక్టాంగిల్ విద్యావంతులు. ట్రయాంగిల్ వచ్చేసి ఉద్యోగస్తులు. సో ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ నుంచి ఈ యొక్క డయాగ్రామ్ నుంచి దీని మీద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. లాజికల్ వెన్ చిత్రం నుంచి విద్యావంతులు ఉద్యోగస్తులై పట్టభద్రులైన వారు ఎందర్ అంటే విద్యావంతులు రెక్టాంగిల్ అండ్ ఉద్యోగస్తులు ట్రయాంగిల్, పట్టభద్రులు అంటే సర్కిల్. అట్లా అయిన వారు ఎందర్ అంటే దాని ఆన్సర్ తీసుకుంటే ఇక్కడ ఆప్షన్స్లో ఒకటోది 3 2 5 3 9 4 7 5 6. సో దీని ఆన్సర్ విద్యావంతులు కావాలి, ఉద్యోగస్తులు కావాలి, పట్టభద్రులు కావాలి. అట్లా మూడింటికి కామన్గా ఉన్నటువంటి నెంబర్ ఎంత అంటే దట్ ఈస్ 9. 9 ఆన్సర్. రెండవది తీసుకుంటే పట్టభద్రులు ఉద్యోగస్తులై విద్యావంతులు కాని వారెందరు. విద్యావంతులు కాని వారు ఎందరు. పట్టభద్రులు ఉద్యోగస్తులై అంటే సర్కిల్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి. కానీ విద్యావంతులు కాని వారు అంటే ఆ రెండింటికి కామన్గా ఉన్నటువంటిది ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ 1 అనేది 8, 2 అనేది 2, 3 అనేది 3, 4 అనేది 9 ఇచ్చారు, 5 ఆప్షన్ అనేది 5th ఆప్షన్ 1. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పట్టభద్రులై ఉద్యోగస్తులై విద్యావంతులు కాని వాళ్ళు 3. నెక్స్ట్ కేవలం విద్యావంతులైన పట్టభద్రులు ఎందరు. ఇదొక ప్రశ్న.
కేవలం విద్యావంతులైన పట్టభద్రులు. పట్టభద్రులు ఎందరు? ఆన్సర్స్: ఒకటోది 8, 2, 7, 3, 5, 4, 9, 5, 6. అంటే విద్యావంతులైన పట్టభద్రులు అన్నప్పుడు రెక్టాంగిల్ సర్కిల్లో ఉండాలి, కానీ ట్రయాంగిల్కు రాకూడదు ఉద్యోగస్తులు. అంటే ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? అది 7. ఇక్కడ చూడండి, 7. నెక్స్ట్ 4th క్వశ్చన్. కేవలం ఉద్యోగస్తులు అంటే ఓన్లీ ఎంప్లాయీస్. కేవలం ఉద్యోగస్తులు ఎందరు? సో ఆప్షన్స్ తీసుకుంటే 1, 3, 2, 5, 3, 2, 4, 6, 5, 7. కేవలం ఉద్యోగస్తులు అంటే ఓన్లీ ట్రయాంగిల్లో ఉండాలి. అటువంటి ఆన్సర్ ఎంత? 5. 5వది తీసుకుంటే పైపటంలో 7 అనేది దేన్ని సూచిస్తుంది అన్న? 7 అనేది, ఈ 7 అనేది మనకు దేన్ని సూచిస్తుందని చెప్పాము? పట్టభద్రులైన విద్యావంతులు. 7 అనేది దేన్ని సూచిస్తుంది? పట్టభద్రులైన విద్యావంతులు. సో ఇట్లా లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఎన్ఎంఎంఎస్ వాళ్ళకు ఇవి ప్రిపేర్ కావాలి. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. సో ఇవి ప్రిపేర్ కండి. ఓకే, థ్యాంక్ యూ.